సార్ ఇప్పుడు థైరాయిడ్ సమస్య అనేది చాలా మందికి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అంటే పరిస్థితి. అయితే దీన్ని అధిగమించాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి సార్? అంటే ఎందుకొస్తదంటారు ఈ థైరాయిడ్ అనేది? ఓకే అమ్మా, చాలా మంచి ప్రశ్నమ్మా. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం బ్యాక్ వెళితేమా, హ్మ్. ఆ రోజుల్లో చాలా వరకు థైరాయిడ్ సమస్యలు ఐడిన్ లోపం వల్ల వచ్చేవని చెప్పేసి చెప్పడం జరుగుతుందమ్మా. కానీ వివిధ రకాలైన కారణాల రీత్యా ఈ రోజుల్లో ఐడిన్ లోపం లేకపోయినప్పటికీ థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి. హ్మ్. ఉదాహరణకి ఈ రోజుల్లో ఇంచుమించు అందరము ప్రతి ఇళ్లలో కూడా ఐడైజ్డ్ సాల్టే వాడుతున్నామమ్మా. అవును. మరి థైరాయిడ్ సమస్యలు తగ్గాలి కదమ్మా. కాబట్టి దీన్ని బట్టి వైద్యులు, శాస్త్రజ్ఞులు, మేధావులు కూడా ఏ నిర్ణయానికి వచ్చారంటే, వైద్య ప్రపంచం కూడా కేవలం ఒక ఐడిన్ సమస్య సంబంధించినటువంటి సమస్య కాకుండా ఇతర రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల వల్ల ఈ థైరాయిడ్ సమస్యలు కలుగుతున్నాయని చెప్పేసి ఒక స్థూలమైన నిర్ధారణకు రావడం జరిగిందమ్మా. కాబట్టి దీనికి సంబంధించమా పోషకాహార లోపం వల్ల ఈ యొక్క సమస్య రావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ యొక్క సమస్య రావచ్చు, అదేవిధంగా మానసిక ఒత్తిడి వల్ల ఈ యొక్క సమస్య రావచ్చు, అట్లే వాతావరణ కాలుష్యం, ఈ రోజుల్లో మొత్తం కాలుష్యమే కదమ్మా. ఈ కాలుష్య ప్రభావం చేత ఈ యొక్క సమస్య రావచ్చు. తర్వాత ఈ పురుగు మందులు, తర్వాత ఈ ఎరువుకు సంబంధించి ఎరువులు కలిపి ఎరువులు వేసేసి ఆ పురుగు మందులు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ ఇవన్నీ కలిపి తయారు చేసినటువంటి ఆ పంటల ద్వారా మనం తీసుకునేటువంటి ఆహారం నుంచి కూడా కొన్ని రకాలైన మార్పుల వల్ల ఇవి రావచ్చు. ఇలా బహు రకమైనటువంటి కారణాల వల్ల ఈ థైరాయిడ్ సమస్య వస్తుందమ్మా. రెండవది ఏంటంటే, ఈ థైరాయిడ్ సమస్య కూడా ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుందమ్మా. మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. దాదాపు ఒక 100 మందిని మనం గమనించినట్లయితే 100 మందిలో దాదాపు 70 మంది 80 మందికి ఆడవాళ్ళనే ఎక్కువ వస్తుంటుందమ్మా. ఇందులో కూడా మీరు అడిగారు కాబట్టి ఇంకొంచెం క్లారిటీగా చెప్తానమ్మా. ఈ థైరాయిడ్ అనేది బ్రాడ్ టర్మ్. అసలు థైరాయిడ్ అనేది ఒక గ్రంథి అమ్మా. మెడ భాగంలో ఒక సీతాకొక చిలుకలాగా ఒక గ్రంథి ఉంటుందన్నమాట. ఆ గ్రంథే సమస్తమైన శరీరాన్ని కూడా నియంత్రిస్తూ ఉంటుంది. సో ఈ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే కొన్ని సమస్యలు వస్తాయి, అతిగా పనిచేసినా కొన్ని సమస్యలు వస్తాయి. సక్రమంగా సమర్థవంతంగా తన పనిని తాను నిర్వర్తించగలిగినప్పుడే మనకి ఎలాంటి సమస్యలు రావమ్మా. అనారోగ్య సమస్యలు ఎక్కువైన ఇబ్బంది, ఎక్కువ పని చేసిన ఇబ్బంది, తక్కువ పని చేసిన ఇబ్బంది. దీన్ని ఈ థైరాయిడ్ని 2 రకాలుగా చెప్తారమ్మా. హైపోథైరాయిడ్ అని, హైపర్ థైరాయిడ్ అని. హైపో అంటే తక్కువ అనేటువంటి అర్థం. అంటే థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి హార్మోన్స్ తక్కువగా ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని హైపోథైరాయిడ్ అంటారనమాట. రెండవది హైపర్ థైరాయిడ్. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదమ్మా, ఆ థైరాయిడ్ గ్రంథి ఎక్కువ హార్మోన్స్ ఉత్పత్తి చేసింది అనుకోండి అవసరానికి మించి, అప్పుడు దాన్ని హైపర్ అంటారు. హైపర్ అంటే ఎక్కువ, హైపో అంటే తక్కువ. సో హైపర్, హైపో. సో ఇందులో కూడా ఈ 2 రకాలైనటువంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో కూడా హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటాయమ్మా. అంటే థైరాయిడ్ గ్రంథి ఆ యొక్క హార్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి చేయకపోవడం వల్ల కలిగేటువంటి లక్షణాలు ఎక్కువ వస్తుంటాయి. ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలమ్మా. ఈ థైరాయిడ్ గ్రంథి ఇక్కడ మెడభాగంలో ఉంటుందని తెలుసుకున్నాం కదమ్మా. ఈ మెడభాగంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథి నుంచి సక్రమంగా హార్మోన్స్ పద్ధతి ప్రకారం ఉత్పత్తి కావాలంటే దాని కేంద్ర స్థానం మెదడమ్మా. అంటే మెదడు నుంచి కొన్ని రకాలైన సిగ్నల్స్ ద్వారా కొన్ని రకాలైన పదార్థాల ఉత్పత్తి ప్రభావం చేత, అంటే ఈ యొక్క గ్రంథి అంటే థైరాయిడ్ గ్రంథి స్టిమ్యులేట్ అయిపోయి థైరాయిడ్ యొక్క హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారమ్మా. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటువంటిది మెదడులో ఉత్పత్తి అవుతుంది. మెదడులో ఉత్పత్తి అయ్యి మెడ భాగంలో ఉన్న థైరాయిడ్ని చేరేసేసి థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి దాని నుంచి థైరాయిడ్ స్రావాలు అంటే ఎంజైమ్స్ ఈ ఉత్పత్తి అవుతాయి హార్మోన్స్. సో ఇది ప్రక్రియ. సో ఎప్పుడైతే అది ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అనుకోండి, అంటే ఇక్కడ థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదు అని అర్థం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనకు పరీక్షల్లో కూడా టీఎస్హెచ్ అనేది ఎక్కువగా ఉంటే హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రక్త పరీక్ష చేయించుకున్నప్పుడు టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అది ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు హైపోథైరాయిడ్ సమస్య ఉన్నట్లు. అది తక్కువ ఉందనుకోండి మిగతా హార్మోన్స్ పెరగడం వల్ల హైపర్ థైరాయిడ్ సమస్య ఉన్నట్లు. ఈ పరీక్ష కూడా చాలామందికి అవగాహన లోపం చేత ఎప్పుడు పడితే అప్పుడు ఉదయం నుంచి సాయంత్రం లోపల రాత్రి లోపల చేయించుకుంటాడమ్మా. కరెక్ట్గా ప్రిసైజ్ రిజల్ట్ రావాలంటే మొదటి రోజు అంటే దాదాపు టయానికి పెందలాడే మామూలు ఆహారం తీసుకుని నెక్స్ట్ డే పరిగెడుపున బ్లడ్ శాంపుల్ ఇచ్చినప్పుడు కరెక్ట్ రిపోర్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి వీలైనంత వరకు ఎంటీ స్టమక్తో టెస్ట్కి ఇవ్వడం మంచిది.
తప్పని పరిస్థితుల్లో కొంచెం వేరియేషన్స్ ఏదైనా జరిగినా డాక్టర్ గారు చెప్తారు కాబట్టి డాక్టర్ గారి సలహాను పాటిస్తే సరిపోతుంది. సో వీలైనంత వరకు అట్లా పరిగెడుపులు చేయించుకోవడం మంచిదమ్మా. సో ఈ యొక్క థైరాయిడ్ దీంట్లో కూడా అమ్మా హైపోథైరాయిడ్లో కొన్ని రకాలైన లక్షణాలు వస్తాయి. హైపర్ థైరాయిడిజం సమస్యలో కొన్ని రకాలైన లక్షణాలు వస్తాయమ్మా. ఈ హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఏమవుతుందంటే మనుషులు విపరీతంగా లావు అయిపోతుంటారు. అదేవిధంగా సమస్య పెరిగే కొద్దీ నాలిక మందంగా అయిపోయి మాట స్పష్టంగా రాదమ్మా. చర్మం కొంచెము మందంగా గరుసు బారిపోయి ఉంటుంది అనమాట. రఫ్నెస్ ఆఫ్ ది స్కిన్ అంటారు. అదేవిధంగా ఆడవాళ్ళలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల డేట్స్ సరిగ్గా రావమ్మా. చాలా లేట్గా వస్తుంటాయి. వచ్చినప్పుడు బ్లీడింగ్ కూడా చాలా తక్కువైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో రెండోది ఏంటంటే ఈ వెయిట్ కూడా విపరీతంగా పెరిగిపోతుంటారు. తర్వాత మోషన్ ప్రాబ్లం అమ్మా. సో అలాంటి వాళ్ళకు మోషన్ కూడా సరిగ్గా కదమ్మా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంటుంది అనమాట. ఇలా వివిధ రకాలైన లక్షణాలు ఉంటాయి. తర్వాత క్రమక్రమంగా సమస్య ముదిరే కొద్దీ ఆలోచన శక్తి, మేధాశక్తి, గ్రాహ్య శక్తి, స్మరణ శక్తి, నిర్ణయ శక్తి ఇవి కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. ఇలా ఒకదానికొకటి థైరాయిడ్ సమస్య పెరిగే కొద్దీ అంటే హైపోథైరాయిడ్ సమస్య పెరిగే కొద్దీ లక్షణాల తీవ్రత కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వెయిట్ పెరిగిపోతుంటారో వెయిట్ వల్ల అనేక రకాలైన సమస్యలు వస్తుంటాయి. సో వీళ్ళకు కూడా అయితే ఏమవుతుందంటే ఆహారం కొద్దిగా తీసుకున్నప్పటికీ విపరీతమైన లావు అయిపోతుంటారు. వాళ్ళకి ఏంటంటే నేను కొద్దిగానే తీసుకుంటున్నానని లావు అయిపోతున్నాను అని చెప్తారు. అంటే జీర్ణశక్తి కూడా మందగించిపోయి ఉంటుందమ్మా. ఇవి సర్వసాధారణంగా చాలామంది ఎదుర్కొనేటువంటి హైపోథైరాయిడ్ యొక్క లక్షణాలు. మరి హైపర్ థైరాయిడ్ యొక్క లక్షణాల గురించి ఆలోచించినట్లయితే వీళ్ళు ఎంత తిన్నా లావుగారు, విపరీతమైన ఆకలి అయితే ఉంటుంది. రెండవది ఏమంటే వేడికి తట్టుకోలేరు. హైపోథైరాయిడ్ వాళ్ళు చలికి తట్టుకోలేకపోతే వీళ్ళు వేడికి తట్టుకోలేమా, రివర్స్. రెండవది ఏమంటే సమస్య ముదిరే కొద్దీ ఆడవాళ్ళలో ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. అంటే మాసిక ధర్మం నెలకు రావాల్సినటువంటి మాసిక ధర్మాలు అడ్డిగా రావడము, ఎక్కువ బ్లీడింగ్ కావడము, ఇలాంటి లక్షణాలు అయిపోయి నీరసము, నిస్సత్వ ఇవన్నీ కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి మోషన్స్ రోజు కానీ వారంలో 3-4 సార్లు అయిపోతుంటాయి. మోషన్స్ కూడా ఎక్కువైపోతుంటాయి. పేగుల కదలికలు ఎక్కువైపోతుంటాయి కాబట్టి దాని ప్రభావం చేత మోషన్స్ ఎక్కువైపోతుంటాయి. అదేవిధంగా సమస్య మరీ ముదిరే కొద్దీ ఈ కళ్ళు కూడా ఇట్లా ముందుకు వచ్చేస్తుంటాయి, బల్జ్ అయిపోయింటాయి అనమాట. సో అట్లా చూస్తేనే కొంతవరకు గుర్తుపట్టవచ్చు వీళ్ళకి ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. ఇలా అంతేకాకుండా వీళ్ళకి ఏమంటే ఈ మానసికమైనటువంటి ఆందోళన, ఒత్తిడి, నిద్రకు సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటివి కూడా ఈ హైపర్ థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంటాయమ్మా. ఇలా హైపర్ థైరాయిడ్ సమస్య వాళ్ళకు కొన్ని లక్షణాలు కలుగుతుంటాయి. నేను చెప్పినట్లు వాళ్ళు చలిని ఓర్చుకోలేము, ఇలాంటి లక్షణాలను కూడా కలుగుతుంటాయమ్మా. కాబట్టి హైపోథైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి కలుగుతుంటాయి. సో వీళ్ళు ఎంత తిన్నా లావుగారు, ఇంతకుముందే చెప్పాను కదమ్మా. కాబట్టి దీన్ని బట్టేసి గుర్తు పెట్టవచ్చుమా. ఇక్కడ మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. ఆయుర్వేద వైద్య విధానం ప్రత్యేకత ఏంటంటే ఇంగ్లీష్ వైద్యంలో అయితే హైపోథైరాయిడ్స్కు సపరేట్ మెడిసిన్, హైపర్ థైరాయిడిజం ప్రాబ్లంకి సపరేట్ మెడిసిన్స్ ఉంటాయమ్మా. ఆయుర్వేదంలో రెండింటికి ఒకటే మెడిసిన్. అంటే థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును సక్రపరుస్తుందమ్మా. ఎక్కువగా పనిచేసే దాన్ని నార్మల్గా తీసుకొస్తుంది, తక్కువగా పనిచేసే దాన్ని నార్మల్గా తీసుకొస్తుంది. కాబట్టి ఈ పద్ధతిలో ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చుమా. అండ్ ఇది ఏమన్నా జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందా? జన్యుపరంగా వచ్చేటువంటి అవకాశాలు చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చుమా. దీనికైతే సంబంధం లేదమ్మా. చెప్పానమ్మా కొన్ని అంటే మదర్కి ఉంటే బేబీకి అది చాలా తక్కువ శాతంలో చాలా తక్కువ శాతంలో ఉండవచ్చమ్మా. ఖచ్చితంగా రావాలనేది అయితే లేదమ్మా. వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అటువంటి టెండెన్సీ కూడా తగ్గిపోతుందమ్మా. మీరిచ్చే టిప్స్ ఏంటి సార్ ఆయుర్వేదిక్? ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇంత ప్రేక్షకులు కూడా దానికోసం ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తుంటారమ్మా. వాళ్ళు ఇదంతా మాకెందుకు లేండి సార్, మాకు ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ అంటే హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు బాగా ఖర్చు పెడతా ఉంటారు. కానీ ఇంట్లోనే వంటింట్లో ఇలాంటి చిట్కాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ అమ్మా. సో ఇక్కడ మంచి రెమెడీ చెప్తానమ్మా. యాక్చువల్లీ ఇది ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయమ్మా. ఒంటింట్లో తయారు చేసుకొని ఒంటింటి రెమెడీగా వాడుకోవచ్చమ్మా. ఓ గృహ వైద్యంగా వాడుకోవచ్చు. కేవలము 2 పదార్థాలమ్మా. ఇప్పుడు మీరు వినే ఉంటారు ఈ 2 పదార్థాలు కూడా త్రిఫల చూర్ణం. అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందమ్మా. దాన్ని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు కలిపి తయారు చేసినటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అది త్రిఫల చూర్ణం అంటారమ్మా. ఇది మన మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఈ త్రిఫల చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. అట్లే అశ్వగంధ చూర్ణం, మీరు పేరు వినింటారమ్మా. అశ్వగంధ చూర్ణం కూడా పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అంటారు. ఏ వ్యాధిని మనకు తెలియనప్పుడు కూడా అశ్వగంధ చూర్ణం వాడుకోవచ్చు. అదొక 25 గ్రాములు కలుపుకోవాలి. 100 గ్రాములు త్రిఫల చూర్ణంలో 25 గ్రాములు అశ్వగంధ చూర్ణం. ఈ 2 బాగా కలిపేసామా. రోజు ఉదయం పరిగెడపను ఒక్కసారి, సాయంత్రం బిట్వీన్ 5 to 7 మధ్యలో ఒకసారి 100 ml వాటర్లో జస్ట్ ఒక 1/2 teaspoon పౌడర్ కలిపి తీసుకుంటుంటే సరిపోతుందమ్మా. ఏ థైరాయిడ్ అయినా కంట్రోల్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఇంకొకటి కూడా మనం
ప్రేక్షకులు తెలియజేయాలమ్మా. ఆల్రెడీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు 100లో దాదాపు 90% మంది ఫస్ట్ ఇంగ్లీష్ మందులనే ప్రిఫర్ చేసేవే వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. మరి అలాంటి వాడేవాళ్ళు కానీ మామూలు వాళ్ళు కానీ ముఖ్యంగా ఏంటంటే వైద్యుల సమక్షంలో వైద్యులు చెప్పిన మేరకు ఔషధాలు వాడుకుంటూ ఇన్ అడిషన్ టు దట్ ఇది కూడా వాడుకుంటుండాలి. సో వైద్యులు ఒక 2 మంత్స్కో 3 మంత్స్కో 1 మంత్కో రమ్మని చెప్తారు కదా, అప్పుడు పోయినప్పుడు వాళ్ళే యాక్చువల్గా ఆ డోస్ తగ్గించేస్తారు ఇంగ్లీష్ మందులు. ఇది మాత్రం కొనసాగిస్తుండాలి. థైరాయిడ్ తగ్గే కొద్ది కూడా వైద్యులు కూడా వాళ్ళ యొక్క ఆ యొక్క ఇంగ్లీష్ మందులు తగ్గిస్తారు కాబట్టి సో అవసరాన్ని బట్టేసి కొన్నాళ్ళ పాటు వాడేసేసి నార్మల్కి వచ్చిన తర్వాత కొన్నాళ్ళ పాటు నార్మల్ కండిషన్ ఉన్నప్పుడు ఇదే కంటిన్యూగా కొనసాగించడం వల్ల మళ్ళా ఆ థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేదానికి కూడా అవకాశం ఏర్పడుతుందమ్మా. అంటే ఎఫెక్ట్ ఏమి ఉండదా సార్? అంటే ఇంగ్లీష్ మందులు ఇటు ఆయుర్వేదం ఏముండదమ్మా, ఇంగ్లీష్ మందుల వల్ల ఇది వాడుకోవడం వల్ల ఎఫెక్ట్ ఉండదు. కానీ ఆ ట్యాబ్లెట్కి దీనికి ఒక అరగంట గ్యాప్ ఉంటే సరిపోతుందమ్మా. దానికి ఏవైనా ఆయుర్వేద మందులమ్మా దీనికి సమస్య కాదు, ఈ సమస్యకు సంబంధించినటువంటి ఔషధాలే కాదు, దేనికి ఔషధం వాడుకున్నా ప్రకృతి సిద్ధమైనటువంటి భగవత్ ప్రసాద్ ఇవన్నీ సైడ్ బెనిఫిట్స్గానే ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా వరకు ఉండవమ్మా. అంటే మీరు అన్నట్టుగా ఆయుర్వేదమే కాబట్టి ప్రకృతి ఇచ్చిందే కాబట్టి అంటే థైరాయిడ్ మీరు ఇప్పుడు త్రిఫల చూర్ణం అశ్వగంధ అది అన్నారు. సో ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళే వాడొచ్చా లేకపోతే వీళ్ళు కూడా వాడొచ్చు అంటారు? అంటే లేని వాళ్ళు కూడా వాడొచ్చమ్మా. చెప్పాను కదమ్మా, ఇది కూడా చాలా మంచి ప్రశ్నమ్మా. నిజంగా చెప్పాలంటేమ్మా వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాల్లో త్రిఫల చూర్ణము అశ్వగంధ చూర్ణమమ్మా ప్రధానంగా చెప్పబడ్డాయి ఆయుర్వేద వైద్య విధానంలో. పరిశోధనలో కూడా అదే రుజువు అయిపోయామ్మా. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని వాడుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యతో నిమిత్తం లేకుండా ఇతర అనేక జబ్బులు రాకుండా కూడా ఈ త్రిఫల చూర్ణం అశ్వగంధ చూర్ణం ఉపయోగపడతాయమ్మా. అందుకే నేను చెప్పాను కదమ్మా పేరులేని వ్యాధికి పెన్నీరం ఉందని చెప్పేసి. అశ్వగంధలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేటువంటి అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయమ్మా. అట్లే త్రిఫల చూర్ణంలో కూడా అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడం వల్ల ఉన్నటువంటి వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. కొత్త వ్యాధులు రాకుండా కూడా జీవితకాలం అంతా ఆనందంగా హుషారుగా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపేందుకు అవకాశాన్ని ఈ 2 ఔషధాలు కలగజేస్తాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చుమా. ఓకే, థ్యాంక్ యూ శర్మ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ మీరు కూడా ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా అంటే ఈ థైరాయిడ్ గురించి అయినా దేని గురించి అయినా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో షేర్ చేయండి. అంటే మీ సమస్యలు ఏమున్నాయి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉన్నా కమెంట్స్ చేస్తే ఆయన కానీ మా టీం కానీ మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది. అండ్ ఆయన కాంటాక్ట్ కూడా మేము కింద స్క్రీన్ పైన ఇస్తాం. మీరు కూడా డైరెక్ట్గా ఆయన అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.